పేరైనా వాలి దీవుడని అందరు వాలి నీ యొక్క తల్లి పేరు నీ తండ్రి పేరు నీ యొక్క పూర్వస్థితి అంతా విన్నవించు ప్రభు. నా యొక్క తండ్రి అయినా అని ఇంద్రుడని అందరు ఇంద్రుని వరాన జననం పొందిన వాడు నీ పేరు వాలి. నా తల్లి అయినా కానీ ఆలియా అందరు తల్లి హాలియాదేవి. నా యొక్క తమ్ముడైనా కానీ సుగ్రీవుడు అని అందరు నీ యొక్క తమ్ముడు సుగ్రీవుడు. నా యొక్క మరదలైన కానీ రుమాదేవి నీ యొక్క మరదలు రుమాదేవి. నీ యొక్క భార్య నామము భార్య తారాదేవి. నీ యొక్క భార్య నామము తారాదేవి అంటారు. నా యొక్క అక్క అయినా కానీ అంజలిదేవి అందరు నీ అక్క అంజలిదేవి. నా యొక్క అల్లుడైనా కానీ హనుమంతుడని అందరు ఓ నీ యొక్క మేనల్లుడు ఆంజనేయుడు. అయ్యా నీకు ఏమన్నా కొడుకులు బిడ్డలు ఉన్నారా? నాకు అంగనుడు ఒక కొడుకు ఏకాపుత్రుడు ఒక అంగదుడు. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నవే? కిటికిందాపురి పట్టణం పోతున్నాను. ఓ ఈ యొక్క కిష్కిందాపురి పట్టణం మరి బాగు చేసుకుంటా ఉన్నావు. మరి మీ తమ్ముడు ఎక్కడున్నాడే? నా యొక్క భయానికి కిటికిందా పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. నీవు కొట్టే దెబ్బల కాగలేక అలనాటి సమయం లోపల ఒక దుందుమనే రాక్షసి యుద్ధములకు వచ్చాడు. ఆ దుందుమనే రాక్షసి మీనికి యుద్ధానికి పోయావు. యుద్ధముకు పోయిన సమయం లోపల నీవు పోవంగా వాడు గుహలో దూరాడు. తమ్ముడా నేను వచ్చినక రాజ్యభారం నీదే అని చెప్పి ఈ యొక్క కిష్కింధ నగరం అప్పచెప్పి యుద్ధమునకు పోయినతో వాడు చచ్చిపోతే వాడి రక్తం తెల్లగా వస్తును, నేను చచ్చిపోతే నా రక్తం ఎర్రగా వస్తును, అది ఆనవాలని చెప్పాడు. అప్పుడు యుద్ధమునకు ఆ యొక్క గుహలోనికి ఎగగా వాడు చనిపోయాడు. ఏ మానవులదైనా దానవులదైనా మృగజాతిదైన రక్తం ఎర్రగానే ఉంటుంది. ఆ రక్తం ఎర్రగా దారుణ వచ్చినచో సుగ్రీవుడు మా అన్నయ్య అయిన వాలి వదయాడని చెప్పి ఆ గుహ లోపల నుంచి బయటికి రాకుండా ఒక పర్వతము పెట్టి ఇంటికి వచ్చి అన్నదిని యువరాజ్యం చేసి యువరాజుగా చేసి పట్టాభిషేకం పెట్టాడు. ఆ పర్వతము దొప్పుకొని ఈ యొక్క వాలి వచ్చి మరే నేను చనిపోయినని చెప్పిన కొడుకు నీవు రాజ్యం పట్టాభిషేకం కట్టుకున్నావని ఎనలేని దెబ్బలు కొడితే ఈ యొక్క దెబ్బలు కాగలేక సుగ్రీవుడు ఆ యొక్క ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు. ఈ దుందుమనే రాక్షసిని చంపి దాన్ని విసిరి ఆ ఋషముఖ పర్వతం మీద వారేయగా మా తమ్ముడనే మునేశ్వరుడు తపము చేయగా అతని మీద పడాది. ఆ యొక్క మునేశ్వరుడు ఈ యొక్క శిరస్సు ఈ యొక్క శవం ఎవడు ఈ యొక్క రాక్షస శవం ఎవడు చేశాడో ఈ పర్వతముకు వచ్చిన చోవాన్ని శిరస్సు వేయి ఒక్కలై మరణం గాక అని చెప్పి శాపన పెట్టాడు. ఆ శాపన వరంగా ఈ యొక్క వాలి ఆ ఋషముఖ పర్వతము ఎక్కజాలడు. ఇతని భయానికి ఆ యొక్క సుగ్రీవుడు అతని మంత్రి అయిన ఆంజనేయుడు ఆ ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు. స్వామి నీవు రాజ్య పరిపాలన చేసుకుంటా ఉంటున్నావా? సరే కూర్చోండి. Thank you.
చెప్పిందివా నీ యొక్క కులము నీ యొక్క పూర్వస్థితి నీ తండ్రి పేరు నీ తండ్రి పేరు విన్నాను. నా యొక్క కిష్కిందా నగరం పరిపాలించినటువంటి వాలికి భార్యను ఓ కిష్కిందా నగరం పరిపాలించేటి వాలి యొక్క భార్య నీ యొక్క నామము నా యొక్క నామం తారాదేవి అందు తారాదేవి. అవ్వా తొమ్మండుగురిని కన్నదానికట ముగ్గురిని కనుక కన్నదేమో చెప్పిందట. నువ్వు ఆ సంగతి దగ్గరికి రాకు. అమ్మా ఇంకా నువ్వేమన్నా చెప్పదలుచుకున్నాడు చెప్పుకో, కానీ దీని ఒకరిని చెప్పకు. అమ్మా నీకు ఇంట్లో ఎంతమంది బయట ఎంతమంది వాడే? నాకు ఒక కుమారుడు ఓహో ఏకైక కుమారుడు, ఒక కుమారుడు. అతని నామము అంగదు. అబ్బా నీకు ఏమన్నా చూడబుద్ధినోళ్ళు ఏమన్నా మరుదులు అక్కలు అన్నలు బావలు చెల్లాలు ఉన్నారా? సూర్యుని వలన ఉత్తరించిన వాడు సూర్యుడు. మీ ఇంకా చెల్లాళ్ళు ఉమాదేవి ఉంది. అబ్బా ఇప్పుడు ఎక్కడికి పోతుంది బాబా? నీ భర్త పతి సేవ చేసుకోవడానికి నీ యొక్క భర్త బతికిపోవచ్చు. తల్లి తల్లి Bye.
ఉన్నది పేగేం పేగ నా యొక్క నామము అంగదా అని ఉంది. హంగదుడు ఆ, హంగదుంటే అయ్యా హంగదుంటే ఇంకా చూస్తారా అంగదుడు కదే హంగదుంటే అయ్యా సేవక. ఓ ఓ ఓ ఓ నేను చదువుకోలేదే నువ్వు చదువుకున్నట్టు చదువుకుని కాదు, చదువుకోలేదని. ఆ కథ ప్రత్రాల సుప్రయం రాని ప్రత్ర కొడుకు ప్రత్ర క్రాయుధం కొట్టుకొని ప్రేరణ రాత్రేసుకొని చదువుకోలే సేవక. మనది రాత్రం రావత్తు లేదు అక్షరం రాదు అయ్యా అయ్యా నీ అమ్మ పేరు నీ అయ్య పేరు నీ తాత పేరు నీ ముత్తాత పేరు అంత గుర్తుందా వాడి నా యొక్క తండ్రి అయిన గలవాలి అని ఉంది. ఓ మీ యొక్క తండ్రి వాలి తీరు ఆ, మీ యొక్క తల్లి పేరు తారాదేవి అని ఉంది. తల్లి తారాదేవి ఆ, అయ్యా నీ పేరు నా పేరు అంగదుడి అని ఉంది. అంగదుడు